హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్దు క్రియేషన్స్. మేము ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఉండగా దారి మధ్యలో ఒక చిన్న చెట్టు అయితే కనపడింది, మోదుగు పూల చెట్టు. అసలు చాలా రోజులైంది నేను ఈ మోదుగు పూలు చూడక. మా చిన్నతనంలో అయితే బాగా ఆడుకునేది ఈ పూలతోని. వీటిని హోలీ పూలు కూడా అంటారు. ఈ పూలని వాటర్లో వేసి మరిగిస్తే ఒక కలర్ వస్తుంది అనమాట. ఆ కలర్తోని అప్పట్లో హోలీ ఆడుకునే వాళ్ళట, అందుకే వీటిని హోలీ పూలని కూడా అనేవాళ్ళు. మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉండేది మా చిన్నతనంలో చెట్టు. ఆ చెట్టు దగ్గర ఇలా పూలు తీసుకొచ్చుకునే వాళ్ళం. ఈ పూలు దగ్గర కాండంలా ఉంటుంది కదా, పువ్వు మొదలు అక్కడైతే కొంచెం పంచదార వాటర్ లాగా ఉంటుంది అనమాట. వాటరు చాలా స్వీట్గా ఉంటుంది. మేము బాగా తాగేది వాటరు. అందులో కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అయితే ఉంటాయి వాటరు. చాలా బాగుంటుంది. ఆ వాటర్ తాగిన తర్వాత ఆ మధ్యలో చిన్నగా కాడలాగా ఉంటుంది అనమాట. అందులో చిన్న కాడ ఉంటుంది, ఇంకో చిన్నది, అది తీసేస్తే విజిల్ సౌండ్ అయితే వస్తుంది. నేను చాలా పూలు ట్రై చేసే కానీ విజిల్ సౌండ్ అయితే రాలేదు. ఇప్పుడుకో ఒక్కదానికి వచ్చింది. వాటర్ చూడండి, మీకు చూపిస్తా. నా చేతి మీద కూడా వేసి చూపిస్తా. ఎండగా ఉంది, అందువల్ల వాటర్ అయితే కనపడట్లేదు, అందుకని చేతి మీద వేసి చూపిస్తున్నా. కండి, పంచదార వాటర్ అనమాట. బాగా చిక్కగా పంచదార కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట వాటరు. నా చిన్నతనంలో అయితే ఎవరన్నా దేవుని పెట్టుకున్నా కానీ, లేదా దేవుడి గుళ్ళో ప్రసాదాలు పంచేటప్పుడు కూడాను ఈ మోదుగాకుల్లో ప్రసాదాలు పెట్టి ఇచ్చేవాళ్ళు. అలాగే ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అప్పుడు కూడా ఈ మోదుగాకులతో కుట్టిన ఇస్తరాకుల్లోనే భోజనం పెట్టేవాళ్ళు అనమాట. నాకు ఇంకా గుర్తు. ఇప్పటికీ పల్లెటూర్లలో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కూడాను ఈ మోదుగాకులతో కుట్టిన ఇస్తరాకుల్లోనే భోజనాలు చేస్తారు. అమ్మాయి ట్రై చేయంగా ఒక్క పువ్వు దానికైతే విజిల్ సౌండ్ వచ్చింది. విజిల్ సౌండ్ ఇలా ఉంటుంది. మా చిన్నతనం రోజులన్నీ గుర్తొచ్చేసాయి నాకైతే. చాలా బాగా ఆడుకునేవాళ్ళం ఈ విధంగా. మేము వస్తూ ఇంటికి ఇంకొన్ని పూలు కూడా తీసుకొని వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.